These are the 4 covenantal blessings under the new covenant. ఇక నూతన నిబంధనలో నిబంధనాపూర్వకమైనటువంటి 4 నిబంధనాపూర్వకమైనటువంటి ఆశీర్వాదములు. Now this is prophetically made to Israel when Israel is going to be restored in the future. భవిష్యత్తులో ఇశ్రాయేలు తిరిగి సమకూర్చబడినప్పుడు ప్రవచన రూపంగా జరగబడే సంగతులు రాయబడి ఉన్నాయి ఇక్కడ. And Paul tells us that blindness has happened to Israel, and now God has extended the gospel invitation to the Gentiles. ఇశ్రాయేలుకు అంధత్వం కలిగిన కారణం చేత ఈ యొక్క సువార్తను దేవుడు అన్యజనులకు విస్తరింపజేశాడు. Paul originally wanted to be a missionary and an apostle to the Jews. వాస్తవంగా చూసినట్లయితే అపోస్తలుడు పౌలు గారు మొదట ఆ యూదులకు ఇశ్రాయేలుకి అపోస్తలులుగా ఉండాలని కోరాడు. But when his message was rejected, ఎప్పుడైతే ఆయన యొక్క వర్తమానం తృణీకరించబడిందో, God began to open the doors for him to go to the Gentiles and preach the same good news. ఈ యొక్క అన్యజనులకు వెళ్లి సువార్తను ప్రకటించేదానికి ప్రభువారు అపోస్తలుడు పౌలు గారికి ద్వారములు తెరిచారు. And the Gentiles have now come into the new covenant. ఇప్పుడు అన్యులు ఈ యొక్క నూతన నిబంధన కిందకి వచ్చారు. Now for us we cannot say a new covenant because in the first place we never had even an old covenant. So for us this is the first covenant. కాబట్టి మనమైతే మనకు కొత్త నిబంధన మనం చెప్పలేం. ఏం చేద్దంటే వాస్తవంగా మనం చూసినట్టయితే మనకు అసలు పాత నిబంధనే లేదు. ఈ కొత్త నిబంధనే మనకు మొదటి నిబంధన. So for an Israelite, yes, it is a new covenant, but for a Gentile it is the first covenant we are introduced to, because we have come to know Lord Jesus Christ, and immediately we are introduced to the new covenant. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలులకు అయితే పాత నిబంధన ఉంది, వారి గురించి మేము ఇది కొత్త నిబంధన అని చెప్పవచ్చు. మనము అన్యులము కాబట్టి మనకు పాత నిబంధన లేదు. ఈ కారణం చేత ఏదైతే కొత్త నిబంధనకు మనం పరిచయం చేయబడుతున్నామో అదే మనకు మొట్టమొదటి నిబంధన. Not only this is our first privilege, the second privilege is even before the covenant Israel could rejoice and taste these blessings, we are given the foretaste first. జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటి యొక్క ఆధిక్యత, ఈ మొదటి ఆధిక్యత మటుకే కాదు, రెండవ ఆధిక్యత ఏంటంటే ఈ కొత్త నిబంధన గురించినటువంటి ఈ యొక్క అనుభవ జ్ఞానము లేకపోతే యొక్క అనుభవ ఆనందము ఇశ్రాయేలు ప్రజలు పొందేదానికంటే మునుపే మనము అనగా అన్యులమైన మనము ఈ కొత్త నిబంధనను అనుభవించగలుగుతున్నాం. How privileged we are. ఎంత ధన్యులమండి మనము. And in order to remind us of our privileged position, the Lord's table is kept every week. ఈ యొక్క ధన్యకరమైన స్థాయిని మనము గుర్తించుకునే దాని నిమిత్తమే మన మధ్యలో బల్ల పెట్టబడి ఉంది. That's why brother was repeatedly emphasizing the importance of it. ఈ కారణం చేతనే సహోదరుడు బల్ల యొక్క ప్రాముఖ్యత గురించి పదే పదే నొక్కి చెప్తూ వచ్చారు. It is said about the believers at Troas that they came together on the first day to break bread. He does not say they came together to preach, to hear a sermon, to fellowship with one another. Certainly they would have done all of that, but they came together to break bread. త్రోయిలోని విశ్వాసులు మొట్టమొదటిసారిగా ప్రభు యొక్క బల్లను చుట్టూ సమావేశమయ్యారని రాయబడి ఉంది. వారు ప్రకటించేదానికో సువార్త ప్రకటించేదానికో బహిరంగ సువార్త చేసేదానికో సమావేశమయ్యారని రాయబడలేదు. ఖచ్చితంగా ఇవన్నీ వారు జరిగించి ఉంటారు. కానీ రాయబడింది ఏంటంటే వారు ప్రభు బల్ల చుట్టూ చేరి వచ్చారని రాయబడింది. Now going back to the old question, how did the girl learn the fear of the Lord? She did not have a Sunday school. How did the girl have love for her enemy? How did the girl have the burden to witness? She did not attend a seminar like this, but how did she get to know that? తిరిగి ఒక మొదటి ప్రశ్నకు వద్దాం. ఈ యొక్క చిన్నదానికి ఎట్లు దేవుని యొక్క ప్రేమ ఆమె హృదయంలో కలిగింది, ఎట్లు శత్రువుని ప్రేమించే యొక్క హృదయం ఆమె కలిగి ఉంది. ఆమెకు సండే స్కూల్ లేదు, ఇటువంటి సమావేశాలు లేవు, ఇటువంటి సంఘాలు లేవు. Many young people come and ask, Uncle, please explain this to me. I wish you are somewhere close to my town. I wish I could come to you sometime and so that I could sit with you. You know, they seek help, and it's encouraging. They have a desire to know the word of God. అనేక మంది యవనస్తుల దగ్గరికి వచ్చి అంటారు, అంకుల్ ఈ యొక్క భాగము నాకు వివరించి చెప్పగలుగుతారా, దీని యొక్క అర్థం నాకు చెప్పగలుగుతారా? అయ్యో, నేను మీ యొక్క ఇంటి దగ్గర ఉంటే ఎంత బాగుండేది, మీ యొక్క సంఘం దగ్గర ఉంటే ఎంత బాగుండేది, మీ దగ్గరికి వచ్చి కూర్చొని మీతో అనేకమైన విషయాలు నేను తెలుసుకునేవాడు కదా అని అనేక సార్లు అంటుంటారు. అది వారిలో ఉన్నటువంటి ఒక ఆశను బట్టి కోరిక, అది మంచిదే. Then I tell them, అప్పుడు నేను వాడుతూ ఉంటాను, do you know the very author who wrote this book is sitting inside you 24/7? చూడండి, ఏదైతే గ్రంథకర్త ఇవన్నీ రాశాడో ఆ గ్రంథకర్త, ఆ రచయిత నీ హృదయంలో 24 గంటలు అనుదినం కూడా నీ హృదయంలో ఉన్న సంగతి నీకు తెలుసా అని అడిగారు. One wonderful thing about this tuition master is no fees, anytime according to your convenience. ఈ యొక్క ఉపాధ్యాయుడు, ఈ యొక్క ట్యూషన్ మాస్టర్ గురించి అద్భుతమైన విషయం ఏంటంటే నువ్వు రుసుము చెల్లించాల్సిన పని లేదు, జీతం చెల్లించాల్సిన పని లేదు, ఫీజులు చెల్లించాల్సిన పని లేదు. He is waiting for your convenient time. అయితే ఆయన ఎప్పుడు కూడా నువ్వెప్పుడు సమయం ఇస్తావా ఎదురు చూస్తున్నాడు. We have gone through schools and colleges, but we read so many textbooks. We don't meet those authors. It's not the authors who explain those things. Somebody wrote, somebody died away, and there is a guide and a local professor who tries to interpret what the original author says.
చూడండి, మనం కళాశాలకి వెళ్ళాము, మనం అనేక పాఠశాలలకు వెళ్ళాము, అక్కడ అనేకమైన పాఠ్య పుస్తకాలు ఇవన్నీ చదువుతుంటాం, గైడ్లు చదువుతుంటాము, VGP గోల్డెన్ గైడ్లు, ఇటువంటి అనేకమైన గైడ్లన్నీ చదువుతాము. ఆ గైడ్లన్నీ కూడా ఎవరో గ్రంథకర్తలు రాశారు, ఎవరో రచించారు, కానీ అవన్నిటిని ఎవరో ఉపాధ్యాయులు మనకు వివరించి చెప్తున్నారు అంతే. మరి ఇప్పటికే చనిపోయి ఉంటారు కూడా. Many times we don't realize that there is a resident tutor in our hearts, and that tutor is the very author of this Bible. అనేక పర్యాలు జాగ్రత్తగా గమనించిన ఈ సత్యాన్ని, అనేక పర్యాలు మన యొక్క హృదయంలో నివాసం ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయుడు మనలో ఉంటున్నాడు. ఆ ఉపాధ్యాయుడే ఈ గ్రంథకర్త, దీనన్నిటిని రచించిన వాడు అనే సంగతిని మనం మర్చిపోతాం. I am not belittling the importance of Bible teachers and those who can teach us the word of God, but we sometimes go to the other extreme of being dependent on people all the time, not realizing that you have received an anointing and no man need to teach you. There is somebody within you to teach, waiting to teach. 1 John chapter 2 and verse 27. వాక్యోపదేశముల గురించి కానీ బైబిల్ పండితుల గురించి కానీ వారు తప్పు చేసి మాట్లాడలేదు, కానీ అనేక పర్యాయములు ఏ వ్యక్తి ద్వారా అయితే మనం అభిషేకం పొందామో ఆ వ్యక్తి మనకు హృదయంలోనే ఉండి 24 గంటలు అనుదినం కూడా మనకు బోధించడానికి సిద్ధంగా ఉన్న సంగతిని మనం విస్మరిస్తుంటాం. Spiritually, you need to balance two scriptures. One is 1 John 2:27, that you have received an anointing and from within you receive the teaching. And on the other hand, Ephesians 4:11, God has given gifts to the universal church. There are teachers and pastors who need to teach us the word of God. Put them together, balance them together to grow in the Lord. మొదటి యోహాను 2:27 ప్రకారంగా చూసినట్లయితే మన అభిషేకాన్ని పొందినటువంటి వారమై మనలో మనల్ని పోషించడానికి ఆ యొక్క ఉపాధ్యాయుడు మన హృదయంలో ఉంటున్నాడు. అదే సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే సంఘంలో ఉపదేశించేవారు, కాపరులు, మొదలైన వారు, పెద్దలు, వీరందరూ కూడా ఉంటున్నారు. ఈ రెండింటిని కలిపి జతగా చేసి మనం చూడాలి. Draw upon these two wonderful divine provisions. ఈ యొక్క రెండు అద్భుతమైన దైవికమైనటువంటి యొక్క ఏర్పాట్ల నుంచి మనం లాక్కోవాలి, పిండి తీసుకోవాలి. But if you are caught up in a situation like Joseph, no church, no believer, and no Bible in your hand, or like this girl, then you can say, Lord, this oven you shut up, you make up, compensate in the only channel that is available to me. కానీ అనేక పర్యాలు మనం ఎటువంటి పరిస్థితిలో ఉంటామంటే, ఒకవేళ ఈ యొక్క యోసేపు యొక్క పరిస్థితిలో ఆ చెరసాలలో ఉంటాము, సంఘం లేదు, బైబిల్ లేదు, సహవాసం లేదు, లేక ఈ చిన్నదాని వలె ఒంటరిగా ఉంటాము. అటువంటి సమయంలో మనం ప్రభువా వందనాలు, ఒక సరఫరాను మీరు మూసేశారు, అయితే నీకు వందనాలు ప్రభువా, ఇంకొక సరఫరా ఉంటుంది, అక్కడ నువ్వు నన్ను అభిషేకించావు, నాలో ఉండి నాకు ఉపదేశం చేయించున్నావని. So what is your birthright? అయితే నీ యొక్క జన్మ హక్కు ఏంటి? You have inward tuition from within. నీ అంతరంగంలో నీలో నుంచే ఒక బోధకుడు బోధిస్తుంటున్నాడు. He is waiting there to teach. నీకు బోధించే దానికంటే సిద్ధంగా ఉన్నాడు. In China, there were two brothers who were once upon a time terrible drunkards, but they were wonderfully converted. చైనా దేశంలో ఇద్దరు యవనస్తున్నారు. ఇంతకు పూర్వం అయితే వారు ఎంతగానో తాగుబోతులుగా ఉండేవారు, కానీ దేవునికి వందనాలు, వారు మారుమనసు పొంది తిరిగి జన్మించారు. One was an old man and another was a young man. ఒకరేమో యవనస్తుడు, ఇంకొక వ్యక్తి ఏమో వృద్ధుడు. After a few days after their conversion, the older man prepared a meal and invited the younger man to come to his house. ఒక వయసులో ఎక్కువ వయసున్నటువంటి ఒక వృద్ధుడు ఒకసారి ఏం చేస్తారంటే ఒక భోజనం సిద్ధపరిచి యవనస్తుడిని భోజనం నిమిత్తం ఆహ్వానించారు. So when they sat at the table, వారి యొక్క బల్ల దగ్గర కూర్చున్నప్పుడు all the other delicacies were spread out, but there was also a small wine bottle kept there. చూడండి, అక్కడ అనేకమైన రుచిగల భోజన పదార్థాలు అన్నీ ఉన్నాయి, దాంతో పాటు వైన్ కూడా అక్కడ ఉందన్నమాట. So the younger man got a little back and taken aback. He said, aren't we supposed not to touch this wine? యవనస్తుడు కొంచెం సంకోచించి సందేహించి అన్నాడు, అయ్యా ఈ యొక్క ద్రాక్షరసం లేకపోతే ఈ వైన్ మనం ముట్టొద్దు కదా అని అన్నాడు. So the older man said, oh, that is Timothy wine, we can take it. ఆ వృద్ధుడు ఏమన్నాడంటే, ఆ వైన్ ఉందే అది ద్రాక్షరసము, అది తిమోతికి చెప్పబడినటువంటి ద్రాక్షరసము లేకపోతే మత్తు పదార్థం ఉంది కదా, అటువంటిది అని అన్నాడు. It is permitted in the Bible. బైబిల్ గ్రంథంలో దాన్ని అనుమతించారు. But yet the young man was not comfortable. అయితే ఇదంతా చెప్పిన తర్వాత కూడా యవనస్తుడు దాన్ని బట్టి అంత సౌకర్యంగా కనపడలేదు. And so he said, no, I am still not comfortable, but let us both go to some senior servant of the Lord and let us ask his counsel. దాని తర్వాత ఏమన్నాడంటే, యవనస్తుడు అంత ఒప్పించబడలేదు కాబట్టి ఏమన్నాడంటే, సరే మనం ఇద్దరం కూడా పెద్ద అయిన దేవుని సేవకుని దగ్గరికి వెళ్దాము, ఆయన దగ్గర మనం సలహా తీసుకుందాం అన్నాడు. So they found out a very senior servant of the Lord and they said, brother, we have a question. అప్పుడు ఆ ఇరువురు కలిసి ఒక పెద్ద సేవకుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళి, సోదరుడా మాకు ప్రశ్న ఉందని అన్నారు. Can we take Timothy wine or not? తిమోతికి చెప్పబడిన ఆ వైన్ ఉందే, అది మేము తాగవచ్చా అని అన్నాడు. He simply said Timothy wine. తిమోతి వైన్. He said,
I have been a servant of God for 10 years, but I have never come across Timothy wine in the Bible. ఆ దైవసేవకుడు ఏమన్నాడంటే 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు కానీ ఈ తిమోతి వైన్ ఎక్కడ ఉందో నాకు బైబిల్లో ఎక్కడ కనపడలేదు అన్నాడు. So then they were all the more troubled. ఇంకా ఎక్కువ కలవరం అయిపోయింది వీడికి. So that man of God said, I don't have an answer because you are asking something which I have never experienced, never come across, so I can't answer you. ఆ దైవసేవకుడు ఏమన్నాడంటే మీరు ఏది అడుగుతున్నారో దాన్ని నేను ఎరగను, నేను ఎప్పుడు కూడా దాని గురించి వినలేదు, కాబట్టి నేను మీకు ప్రశ్నకు సమాధానం చెప్పలేను అని. So these two people again returned back very disappointed. ఈ ఇరువురు కూడా ఎంతో నిరుత్సాహంతో వెనక్కి వచ్చేసారు. After a few days, కొన్ని దినాల తర్వాత the same two people met the same man of God. ఈ ఇరువురు తిరిగి మళ్ళీ అదే దైవసేవకుడిని సంధించారు. And then they told him, అప్పుడు వారు అన్నారు, brother, we have stopped taking Timothy wine. సహోదరుడా మేము తిమోతి వైన్ తాగడం మానేసాము అన్నారు. And then the man of God said, you only said it is permitted in the Bible, though I did not know it. You said you permitted in the Bible. Why didn't you take it? He asked. అయితే దైవసేవకుడు అన్నాడు, మీరే చెప్పారు కదా బైబిల్ గ్రంథంలో దాన్ని అనుమతించారని చెప్పేసి మీరు ఎందుకు తీసుకోవడం మానేస్తారు అన్నాడు. Listen carefully to the answer they gave. వారి ఇచ్చినటువంటి యొక్క జవాబును చాలా జాగ్రత్తగా గమనించండి. Though the Bible permitted it, our inward voice stopped us. బైబిల్ గ్రంథము దాన్ని అనుమతించినప్పటికీ మా అంతరంగంలో ఒక స్వరము దాన్ని నిరోధించింది. I tell you, that's the privilege of a child of God. ఇది దేవుని యొక్క బిడ్డకు ఒక ఆధిక్యత. Many times you may not find an explanation. Many times people may not be able to satisfy you. But there is an inward institution, that spark which God has kept in each one of our hearts, if our children of God, and that prohibits, stops, or encourages. జాగ్రత్తగా గమనించండి. అనేక పర్యాయాలు అనేక విషయాలకు బోధించబడకపోవచ్చు, అనేక విషయాలు తెలుసుకోలేకపోవచ్చు, అనేక విషయాలు రచించి ఉండకపోవచ్చు, కానీ నీలో ఉన్నటువంటి యొక్క ఆంతరిక పురుషుడు నీకు బోధిస్తూ నీకు కావాల్సింది ఏంటో నీకు హెచ్చరికలు జారీ చేస్తాడు. This is the only explanation that I can give as to how Joseph could keep himself so holy without any of the external advantages. బాహ్య సంబంధమైన సదుపాయాలు ఏవి లేకపోయినప్పటికీ కూడా యోసేపు తన యొక్క జీవితంలో తాను కాపాడుకునే దానికి పరిశుద్ధుడిగా ఉండేదానికి సహాయపడేవి. దానికి ఈ యొక్క ఉదాహరణ నేను చెప్పగలను. 40 years ago in our college days, bell bottom was the most fashionable thing. I don't know whether you have heard of this. 40 సంవత్సరాల క్రితము మా యొక్క కళాశాల చదువుతున్నప్పుడు బెల్ బాటమ్ ప్యాంట్లు ఉండేవి, పొడవాతగా సాగిపోయేవి. ఆ ప్యాంట్లు ఫ్యాషన్ ఉండేవి. It almost looks like a funnel. It's narrow on the top, then very broad. It could almost sweep the floor. ఒక ఫనల్ లాగా ఉంటాయి అన్నమాట. ఎలా ఉంటాయి అంటే పోయి నుంచి కింద గొట్టంలా ఉంటాయి, కిందకి వచ్చేప్పటికి సాగిపోయి ఉంటాయి. But that was the most fashionable thing in Chennai in those days. ఆ దినాల్లో చూస్తే చెన్నై, మద్రాసు పట్టణాలు చూస్తుంటే ఎంతో పెద్ద ఫ్యాషన్. And then one young man started attending the prayer group. He started coming. అయితే ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు ప్రార్థనకి సవాసానికి రావడం ఆరంభించాడు. He used to come with bell bottom. Nobody corrected him. Nobody told anything about it. ఆ బెల్ బాటమ్ ప్యాంట్లు వేసుకుని ప్రార్థనకు వచ్చేవాడు. ఎవరు ఆయన సరి చేయలేదు, ఎవరిని ఆయన ఆపలేదు. After some time, కొంత సమయం తర్వాత he came in the normal pants. ఒక సాధారణమైన ప్యాంట్లు వేసుకుని రావడం మొదలుపెట్టాడు. Somebody asked, brother, we observed that you have been coming in bell bottom. What happened suddenly? సహోదరుడా, మిమ్మల్ని చూస్తూ వచ్చాము, బెల్ బాటమ్ ప్యాంట్లు వేసుకొచ్చాడు, ఇంత పొడవాటివి, రోడ్డంతా ఊడ్చేదానికి సరిపోయేవి, మరి ఇప్పుడేమో సాధారణమైన ప్యాంట్లు వేసుకొచ్చావు. Who told you? Did anybody stop you? ఎవరు చెప్పారు నీకు? ఎవరైనా ఆపారా ప్యాంట్లు వేసుకురావద్దని? He said, nobody stopped me. ఎవరు నన్ను ఆపలేదండి. Something inside told me this is not right. So I took all my pants, got them altered, and now I am coming in these pants. లోపల అంతరంగంలో ఒక స్వరం నాకు వినపడింది. కాబట్టి నా ప్యాంట్లన్నీ కూడా మార్చివేసి ఇప్పుడు ఇటువంటి ప్యాంట్లు వేసుకొస్తున్నాను అని చెప్పాడు. I know of a postgraduate girl in our college days. Every day before she leaves the room in the morning, before going to the classes, it seems she'll go and stand before the mirror and make the prayer, final prayer. Lord, have I dressed in a way that will tempt any young man? Have I dressed in a way that will reflect your glory? Please tell me. Only when the Lord gives clearance, she will step out of her room. నాకు కళాశాల దినాలు ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న ఒక సహోదరి ఉండేది. ఆమె ఏం చేసేది అంటే ప్రతిదినం కూడా కళాశాలకు వెళ్ళి దానికంటే మునుపు అద్దం దగ్గర వెళ్ళి 5 నిమిషాలు నిలబడి ప్రభు దగ్గర ప్రార్థన చేసేది అనమాట. ప్రభువా, నేను సరైన రీతిలో నేను తయారయ్యానా? నా యొక్క వస్త్రధారణ నేను సిద్ధపడ్డం సరైన రీతిలో ఉందా? లేకపోతే ఏదైనా యవనస్తుని శోధించేటట్టుగా ఉందా? లేకపోతే ఎవరిని ఆకర్షించేటట్టుగా ఉందా? లేకపోతే నీకు అనుకూలంగా ఉందా అని ప్రభు సన్నిధిలో ఉండి అద్దం ఎదుట ప్రార్థించేది. Many times you think, oh, they are in a good church, oh, they are close to a big church and a Bible believing church and the best preachers are there, oh, we can expect them to grow in sainthood, but what about us?
oh, we don't have any of these advantages. అనేక పర్యాలు మేము అనుకుంటామంటే వారు ఎంతో పెద్ద సంఘంలో ఉంటున్నారు, మంచి సంఘంలో ఉంటున్నారు, వారికి చక్కగా బోధించేటువంటి బోధకులు అంటున్నారు, వారంతా కూడా పరిశుద్ధుల మధ్యలో ఉంటున్నారు, కాబట్టి ఎంతో పరిశుద్ధితో వారు ఉంటారు అని అనుకుంటారు. కానీ మాకు ఇటువంటి ఆధిక్యత లేవే అని అనుకుంటాం. You have an inward voice. There is an inward tuition. The Spirit of God is speaking from within. అయితే నీ అంతరంగంలో ఒక స్వరం ఉంటుంది, నీ అంతరంగంలో ఒక బోధకుడు ఉంటున్నాడు, దాని యొక్క స్వరాన్ని విను. We need to take time to still our hearts and listen to that voice. మన యొక్క హృదయానికి నెమ్మది కలిగజేసి నెమ్మదితో ఆ యొక్క స్వరం వినేదానికి మనం సమయం తీసుకోవాలి. It's your privilege. It's our privilege. It's a privilege of every child of God. ఇది మన యొక్క ఆధిక్యత, ఇది నీ ఆధిక్యత, నా ఆధిక్యత, దేవుని యొక్క ప్రతి బిడ్డకు ఉన్నటువంటి ఆధిక్యత ఇది. Many times young people come and say, "Uncle, you please pray for this matter." It may be marriage, it may be job, it may be getting relocated to some place, and say, "Oh, please pray and tell us what we need to do." అనేక పర్యాలు యవనస్తులు వచ్చేసి ఉంటారు, అంకుల్ దీని గురించి ప్రార్థన చేయి, బహుశా అది వివాహం విషయమే కావచ్చు, ఉద్యోగం విషయమే కావచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి వేరే స్థలానికి బదిలీ విషయమే కావచ్చు, అయ్యా మీరు నా గురించి ప్రార్థన చేసి దేవుడు ఏం చెప్తున్నాడో నాకు చెప్పండి అని అంటారు. And I tell them, అప్పుడు నేను అంటాను, don't force me to play God in your life. నీ జీవితంలో దేవుని యొక్క పని అయితే ఉందో ఆ పనిని నేను జరిగించాలని నువ్వు కోరవద్దు అని అన్నాడు. I can only do one thing. I can only pray that you may be able to listen to the voice within you. అప్పుడు నేనేం చెప్పగలుగుతాను, నేను ఒకే ఒకటి చెప్పగలుగుతాను, ఏంటంటే నువ్వు దేవుని యొక్క స్వరాన్ని వినేటట్టుగా దేవునికి చేయనట్లు అది మట్టుగా నేను ప్రార్థించగలను. I will encourage you in that. దాని విషయంలో మటుకు నేను ప్రోత్సహించగలను. But I want you to listen to that voice. అయితే నువ్వుగా సొంతంగా నువ్వు దేవుని స్వరాన్ని వినాలి. God has a plan for you. God loves you. God wants to speak to you. దేవుడు నీ ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడాలని కోరుతున్నాడు. Whatever be the dark situation you are going through today, God has an answer for you. నువ్వు ఎటువంటి అంధకారమైనటువంటి యొక్క పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ వాటన్నిటికీ దేవుడి దగ్గర నీకు జవాబు ఉంది. Does not the Bible say when you turn to the left or to the right, you will hear a word in your ear? దేవుడి యొక్క వాక్యంలో లేదా నువ్వు కుడికి తిరిగినా ఎడమకి తిరిగినా నడుడి త్రోవ అనేటువంటి మెలైన స్వరం వినిపిస్తానని. Is it only a privilege for Old Testament saints? అది కేవలం పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యొక్క పరిశుద్ధులకే ఆధిక్యత? Or is it only given to the apostles? కేవలం అపోస్తలులకు ఉన్నటువంటి ఆధిక్యత అది? It's for every child of God. ఇది ప్రతి దేవుని బిడ్డకు కూడా ఉంది. Wait upon God and get to know what God wants you to do. దేవుని సన్నిధిలో కనిపెట్టు, దేవుడు నీకు ఏం సెలవిస్తున్నాడో దాని గురించి నువ్వు అడుగు. So I asked them, you come back and tell me what God is speaking to you. నేను అప్పుడు ఏమనుకున్నాను చెప్పానంటే నువ్వు వెళ్ళి ప్రార్థన చేసి దేవునితో ఏం ముచ్చటిస్తున్నాడో అది వచ్చి నాకు చెప్పు అన్నాడు. That's our privilege. అది మన ఆధిక్యత. So the only explanation as to how this girl could be a witness in such a dark situation is because of the strong relationship that she maintained in her inward life. కాబట్టి ఈ యొక్క చిన్నది ఉన్న పరిస్థితుల్లో దేవునితో సంబంధం కలిగి ఉండే దానికి ఏంటంటే తన యొక్క హృదయములో దేవుడికి యొక్క స్వరాన్ని వినేది బాంధవ్యము క్రీస్తుతో ప్రభుతో కలిగి ఉన్నది. అదే వివరణ నేను ఇవ్వగలిగించిన దాని పరిస్థితి గురించి. The third lesson that we learn, ఇచ్చిన దాని గురించి మూడో పాఠం మనం ఏం నేర్చుకోగలుగుతామంటే miracles do happen even today if three simple basic conditions are met. చూడండి, నేటి దినాల్లో కూడా అద్భుత కార్యములు సూచక్రియలు జరగగలవు. దానికి కావాల్సిందల్లా ఏంటంటే మూడు ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి సంగతులు మనము నెరవేర్చగలిగితే. The first one from Joshua chapter 3 and verse 5. మొదటిది యోషువ 3వ అధ్యాయం and verse 5. యోషువ 3:5. And Joshua said unto the people, sanctify yourselves, for tomorrow the Lord will do wonders among you. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయు గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. The first simple condition is holiness. If God has to do some miracle, if God has to do some wonder, perform something supernatural, the only simple condition is be holy. కాబట్టి మొట్టమొదటి మూలకరమైనటువంటి ఒక నియమం ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండము. దేవుడి జీవితంలో అద్భుత కార్యం చేయాలా, సూచక్రియలు జరిగించాలా, గొప్ప కార్యం చేయాలా, దానికి మూలమైన మొట్టమొదటి ఒక నియమం ఏంటంటే పరిశుద్ధులుగా ఉండడము. The second simple condition, రెండవ సామాన్యమైనటువంటి యొక్క షరతు Matthew's Gospel chapter 13, మత్తయి సువార్త 13వ అధ్యాయము verse 58. మత్తయి సువార్త 13:58. And he did not many mighty works there because of their unbelief. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు.
And along with it, read Matthew's Gospel, chapter 9 and verse 29. దాంతో పాటు మత్తయి సువార్త 9:29కి రండి. Then touched he their eyes, saying, according to your faith be it unto you. వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పి, అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి మీ నమ్మకము చొప్పున మీకు కలుగును గాక అని చెప్పి. The second simple condition is faith. రెండవ సామాన్యమైనటువంటి షరతు ఏంటంటే విశ్వాసము. The third simple condition is vision. మూడవ సామాన్యమైన షరతు ఏంటంటే దర్శనం. John's Gospel, chapter 4, యోహాను సువార్త 4వ అధ్యాయము and verse 37. యోహాను సువార్త 4:37. John 4:37. యోహాను సువార్త 4:37. Not that. It says that lift up your eyes and see it's already ready to the harvest. Now, chapter 4, in chapter 4, 4వ అధ్యాయము yeah, 35. 35వ వచనము. 35, sorry, 35. 4వ అధ్యాయము 35వ వచనము. Say not ye, there are yet 4 months, and then cometh harvest. Behold, I say unto you, lift up your eyes and look on the fields, for they are white already to harvest. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలము చూడి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. Now, the Lord was able to see something which none of the disciples could see. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ప్రభు ఈ శిష్యులు ఎవరు కూడా చూడనటువంటి ఒక విషయాన్ని ప్రభు వారు చూడగలుగుతున్నారు. What did the disciples see and what did the Lord see? శిష్యులు ఏం చూసారండి, ప్రభు వారు ఏం చూసారు? The same scene. ఆ దృశ్యం అయితే ఒకటే, the same picture. అదే పటం అక్కడ కనపడతాం. Now the disciples see in that scene, why is the Lord unnecessarily speaking to this woman? This woman is of a bad character. Why is he wasting time? He is hungry. He needs to eat now. ఇక్కడ శిష్యులు ఏం చూస్తున్నారంటే, ఎందుకంటే యేసు ప్రభు వారు ఆ యొక్క స్త్రీతో మాట్లాడుతున్నారు, ఆమె చరిత్ర బాగాలేదు, ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నారు, ఈ దగ్గర ఎందుకు సమయం వృధా చేస్తున్నారు? ఆయన ఆకలిగా ఉన్నాడు, ఆయనకు కావాల్సిందిలా కూడా ఏంటంటే ఆహారం. He needs to take care of his body. He needs to eat now. ఆయన తన శరీరం గురించి పట్టించుకోవాలి, ఇప్పుడు ఆయన భోజనం చేయాలి. But the Lord looked completely from a different angle, the same picture. అదే దృశ్యాన్ని ప్రభు వారు ఇంకొక వేరే కోణం నుంచి ఆయన చూస్తుంటారు. He could see that woman as a fertile soil who was waiting for the seed of the word. చూడండి, ఆ స్త్రీని చూస్తున్నప్పుడు సారవంతమైన భూమిగా, ఆ యొక్క విత్తనము విత్తవేయడానికి సిద్ధంగా ఉన్న సారవంతమైన భూమిగా ప్రభు వారు చూస్తున్నారు. If the seed could be sown in this one person, and that is going to bring forth a big harvest. చూడండి, ఈ యొక్క వ్యక్తిలో ఒకవేళ విత్తనం విత్తినట్టయితే ఎంతో గొప్ప పంటను తీసుకొస్తుంది అని. Both looked at the same scene. One had a vision and the others did not have. చూడండి, ఇద్దరు కూడా ఒకే దృశ్యాన్ని చూస్తున్నారు. ఒకరికి దర్శనం ఉంది, ఇంకొకరికి దర్శనం లేదు. We need to often pray and ask the Lord, Lord, give me a vision. Give me a vision of the future. Give me a vision of what you want me to do by keeping me in this place. కాబట్టి మనం ఒక దర్శనం గురించి మనం ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, ఎందుకు నేను భవిష్యత్తులో ఏం చేయాలి, ఎందుకు నన్ను ఈ యొక్క స్థలంలో ఉంచావు, కాబట్టి దాని గురించి దర్శనం నాకు దయచేయని ఆ దర్శనం